పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, శ్రీహరి గారు, అజరుద్దీన్ గారు, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ గారు, శాసనసభ్యులు బొజ్జు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహిత్ గారు, సనత్ నగర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నటువంటి నీలిమ గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, మహిళా సోదరులకి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులకి, ఎన్ఎస్యు అధ్యక్షుడికి, సేవాదళ కార్యకర్తలకి మీ అందరూ కూడా నమస్కారాలు. మోడీ అమిత్ షాకి గాంధీ అనే పదం పలుకుతేనే ఉలుకు పుట్టుకుంటా ఉంది. ఇవాళ కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు యావత్ దేశం పలుకుతుంది కాబట్టి గాంధీ అనే పేరు తొలగిస్తే నాకు కొంత వెసులుబాటు దొరుకుతుందన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోని దేశ జాతిపిత మహాత్మా గాంధీ పేరుని తొలగించే సాహసం చేసినారంటే వీరు నిజమైన గాసులు తప్ప ఇంకెవరూ కాదనే మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా గాంధీ మహాత్ముడి యొక్క నమ్మకాన్ని, వారి విలువల్ని పాటించే వారైతే ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు. వీళ్ళు గాడ్సేని పూజించేటువంటి దుర్మార్గపు ఆలోచన నాయకులు కాబట్టే ఇలా మహాత్మా గాంధీ పేరుని మన్రేగా స్కీమ్ నుంచి తొలగిస్తా ఉన్నారు. రాజకీయంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా, స్థైర్యము, ధైర్యము మోడీకి లేదు. అందుకే దొడ్డిదారులో వారు పలుకుబడి పెంచుకున్నటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఇది మహాత్మా గాంధీ పేరు తొలగింపు అంటే యావత్ దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన అంశం. మహాత్మా గాంధీ పేరు పలికినప్పుడల్లా ప్రజల మదిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనబడతారు. కాబట్టి ఆ మహాత్మా గాంధీ పేరు తొలగిస్తే కొంత లాభం చేకూరుతుందంటే దుర్మార్గపు ఆలోచనతోని వల్ల సంఖ్యాబలం ఉంది కదా అని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకున్నారు. మిత్రులారా, మీ ద్వారా స్పష్టం చేస్తున్నాను, బిల్లు మారిస్తే మార్చొచ్చు, కానీ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ అనే పేరు చిరస్థాయిగా ఉంటది. ఈ భారతదేశం ఉన్నంత వరకు ఉంటది, ప్రపంచం ఉన్నంత వరకు కూడా మహాత్మా గాంధీ పేరు వాడలా దేశ విదేశాల్లో కూడా పలకబడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది గొప్ప కార్యక్రమం. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపూర్లో పర్యటించినప్పుడు ఇళ్లకన్ని తాళాలుంటే ఎందుకున్నాయని రఘువీరారెడ్డి గారు అడిగినప్పుడు ఉపాధి కోసం పక్క రాష్ట్రాల్లోకి వెళ్తున్నారనే మాట చెప్పినప్పుడు చలించిన సోనియా గాంధీ తక్షణమే మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 2005 జూన్ ఆగస్టు 23న ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 2006 నుంచి ఈ కార్యక్రమం, రండి శ్రీధర్బాబు గారు, 2006 నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అలమటిస్తున్నటువంటి బీద ప్రజానీకానికి కనీసం 100 రోజులు పని దినాలు ఇవ్వాలని, తద్వారా కడుపు నిండా భోజనం పెట్టాలని, వారి భోజనమే కట్టడమే కాకుండా నదులు, కాలువలు, కెనాల్స్ నిర్మాణం ఈ దశగా జరగాలని ఒక మహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేస్తే దురదృష్టవశాత్తు 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మన్రేగాకి నిధులు కోత పెడుతూ పోయింది. ఇవాళ పేరు మార్చింది. మిత్రులారా, ఇందాక ఎడమ బుజ్జునతో చెప్తా ఉన్నాడు, నేను ఉపాధి హామీ పథకం పనిచేసి నా కుటుంబాన్ని నడుపుకొని ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన మాట. ఇలాంటి ఎందరో పేద ప్రజానీకానికి చేయూతనిచ్చినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని ఇలా తూట్లు ముడుస్తూ అప్రజాస్వామికుల్ని దీని పేరు మార్చడం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు.
మోడీ అమిత్ షా ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మహాత్మా గాంధీ పేరుని మన హృదయాల నుంచి ఎవరు కూడా చెరపలేరు. అదేవిధంగా నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక సోనియా గాంధీ కుటుంబం మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎన్ని బనాయించినా, నీకు కోర్టు మొట్టికాయలు వేసినా నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని తొంగల తొక్కుతూ ముందుకు సాగుతా ఉన్నావు మోడీ గారు. ఇలా నెహ్రూ అనే వ్యక్తి దేశ విదేశాలకు విజనరీ లీడర్ గా గౌరవించిన నెహ్రూ గారి యొక్క లెగసీని మరిపించే విధంగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మహాత్మా గాంధీ నెహ్రూని మరిపించే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఈ దేశ చరిత్రని తిరగరాసే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మనువాద రాజ్యాంగం మార్చుకునే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఖబర్దార్ మోడీ గారు, ఈ దేశం ఒక లౌకికవాద దేశం. నీ పప్పులు ఉడకవుగాక ఉడకవనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా ఖర్గే గారి నేతృత్వంలో పార్లమెంట్ లో ఎంత గోల చేసి అర్జించినా మీరు చలించలేదంటే మీరు కడుపులో మహాత్మా గాంధీ మీద విషం ఎంత నింపుకున్నారో అర్థమవుతా ఉంది. దేశ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. అన్నీ కలిపి ఒకేసారి మూల్యం చెల్లిస్తారు. వచ్చే రోజుల్లో మీ పతనము